ఆదివారం నుండి బుధవారం వరకు పొలిమేరలో ఉన్న ఇళ్ళకి అమ్మవారి ఘటం తిరుగుతూ ప్రతి ఇంట్లో పూజలు స్వీకరిస్తుంది. ఆ తర్వాతే అసలు జాతర ప్రారంభమవుతుంది. బుధవారం మధ్యాహ్నం నుండి కుమ్మరి వీధిలో ఉన్న అమ్మవారి పుట్టినింటిలో పోలేరమ్మ విగ్రహాన్ని తయారు చేస్తారు. కుమ్మరి వీధి నుండి చీనుగుల వారి వీధిలో మెట్టి నీళ్లు వరకు అమ్మవారిని పల్లకీ సేవలో ఊరేగిస్తారు. అక్కడ చాకలివారు అమ్మవారి మెట్టినీళ్లు సారిని అర్పించి విగ్రహానికి 2 కళ్ళు మరియు దిష్టి చుక్కను పెడతారు. భక్తుల దర్శనార్థం అమ్మవారిని అర్ధరాత్రి వరకు ఉంచుతారు. రాత్రి 1 గంట సమయంలో అలంకరించబడిన అమ్మవారు రథంపై బాణసంచాలు వెలుగులో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా మెట్టి నీళ్లు నుండి బయలుదేరి పోలేరమ్మ గుడికి చేరుకుంటారు. అర్ధరాత్రి నుండి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తుల దర్శనార్థం పోలేరమ్మ గుడి వద్ద అమ్మవారిని ఉంచుతారు. తరువాత గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా పూలతో అలంకరించిన రథంపై పోలేరమ్మ శోభయాత్ర జరుగుతుంది. ఈ సమయంలో జనం మధ్యలో ఒక దున్నపోతును తీసుకువస్తారు. చాకలి పెద్ద కత్తి పట్టుకుని జనాభా మధ్యలో పరిగెత్తుతాడు. ఈ సన్నివేశం వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తుంది. రథం చుట్టూ బాణసంచాలు పేలుతుండగా రహదారి మొత్తం డాన్సులతో మారుమోగుతుంది. ఈ ఊరేగింపు సమయంలో భక్తులు టెంకాయలు కొడుతూ తమ భక్తి ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తారు. అలా ఊరేగింపుతో పోలేరమ్మను మల్లమ్మ గుడి వద్ద విరూప మండపానికి తీసుకెళ్ళి అక్కడ సాంప్రదాయబద్ధంగా అమ్మవారి నిమజ్జనం జరుగుతుంది.